హలో నమస్తే, నేను మీ అక్షయ్. భారత్కి పాకిస్తాన్కి ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ యొక్క యుద్ధం జరిగితే హైదరాబాద్ ఏమైనా టార్గెట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ యుద్ధం జరిగితే ఢిల్లీ మొదటి టార్గెట్ కావచ్చు, హైదరాబాద్ రెండో టార్గెట్ కావచ్చు అనేటువంటి అంశాలు అనేటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదే దేశంలో కూడా చాలా చోట్ల కూడా మాక్ డ్రిల్ను నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా హైదరాబాద్లో కూడా ఈ యొక్క మాక్ డ్రిల్ని కూడా నిర్వహించడం జరిగింది ఇటీవల 2-3 రోజుల కిందట. అయితే లాజికల్గా ఆలోచిస్తే మిలిటరీ స్ట్రాటజీ, టెర్రరిజం ట్రెండ్స్, టెక్నాలజికల్ మ్యాపు, ఇలా అన్ని విధాలుగా హైదరాబాద్ నగరము కొంత టార్గెట్గా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే కనుక ఇక్కడ అనేక టెర్రరిజం సంబంధించిన ఉగ్రవాద దాడులు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ వద్ద టీఆర్ఎఫ్ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థ 26 మంది ప్రాణాలను బలి తీసుకున్నటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. దాంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట మే 7న పాక్ ఆక్రమిత కశ్మీర్ పైన, పాకిస్తాన్ పైన కౌంటర్ స్ట్రైక్స్ చేస్తుంది. అయితే ఈ చర్యల తర్వాత దేశంలోని ప్రధాన నగరాలపై ప్రతీకార ఉగ్రదాడుల ముప్పు పెరిగిందని RAW, రాగాని, IB వంటి నిఘా సంస్థలు హెచ్చరించడం జరిగింది. హైదరాబాద్ ఒకవేళ యుద్ధం జరిగేటువంటి అవకాశం ఉంటే హైదరాబాద్ ఎందుకు టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఉగ్రవాదులకు హైదరాబాద్ ఎందుకు టార్గెట్ అవుతుంది? హైదరాబాద్ సరిహద్దుల్లో కూడా లేదు, కానీ ఎందుకు టార్గెట్ అవుతుంది? ఎందుకంటే ఇది ఒక మిలిటరీ, టెక్నాలజీ అండ్ ఇంటెలిజెన్స్ హబ్. ఎందుకంటే ఇక్కడ హకీంపేట్ ఎయిర్ బేస్ ఉంది, ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ కేంద్రం కూడా హైదరాబాద్లోనే ఉంది, బేగంపేట్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. యుద్ధ సమయంలో స్టాండ్ బై బేస్గా వినియోగించబడేటువంటి స్థానం హైదరాబాద్. DRDO అండ్ RCI ల్యాబ్స్ ఉన్నాయి. మిసైల్, న్యూక్లియర్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరిశోధన కేంద్రాలు కూడా హైదరాబాద్లోనే ఉన్నాయి. అదేవిధంగా భారత విమానయాన పరిశోధనా కేంద్రం, నేషనల్ ఏరోనాటికల్ లిమిటెడ్ వంటి విమాన పరిశోధనా కేంద్రాలు కూడా హైదరాబాద్కు దగ్గరలోనే ఉన్నాయి. అయితే ఇవన్నీ కలిస్తే హైదరాబాద్ ఒక డిఫెన్స్ బ్రెయిన్ హబ్గా మారుతుంది. హైదరాబాద్ దేశంలోనే కీలకమైన సైబర్ సెక్యూరిటీ హబ్. ప్రభుత్వ కమ్యూనికేషన్ సర్వర్లు, మిలిటరీ డేటాబేస్లు, కమాండ్ నెట్వర్క్ ఇక్కడే ఉన్నాయి హైదరాబాద్లో. ఒక చిన్న సైబర్ దాడితో దేశవ్యాప్తంగా కమ్యూనికేషన్ బ్లాక్ చేయగల సామర్థ్యం ఉన్నటువంటి ప్రదేశంగా హైదరాబాద్ మారింది. అందుకే ఉగ్రవాదుల కన్ను ఇక్కడ పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే గతంలోనూ హైదరాబాద్ టార్గెట్గా అనేక ఉగ్రదాడులు జరిగినాయి. 2007లో గోకుల్ చాట్కు సంబంధించినటువంటి ఉగ్రదాడి కానీ, లుంబిని పార్క్లో జరిగినటువంటి బాంబు దాడుల్లో 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి బాంబు బ్లాస్ట్లో 17 మంది మరణించడం జరిగింది. ఇవన్నీ ఇండియన్ ముజాహిద్దీన్ వంటి ఉగ్ర సంస్థలు చేసినటువంటి ఒక ప్రతీకార ఉగ్రదాడులు. దీనికి గతంలో హైదరాబాద్ కేంద్రంగానే ఒక ఉగ్రదాడులు జరిగినాయి. అంతేకాకుండా హైదరాబాద్ ఒక రాజకీయంగా ఒక పవర్ఫుల్ కేంద్రంగా కూడా ఉంది. ఇక్కడే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది మంత్రులు, ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యాలయాలు, సెక్రటేరియట్, అదేవిధంగా అసెంబ్లీ, కాంగ్రెస్, బీజేపీ లాంటి అనేక జాతీయ పార్టీల నాయకుడుగా ఇక్కడే కూడా ఎక్కువ కూడా క్యాంప్ వేస్తుంటారు, ఎక్కువ కూడా వస్తుంటారు. అదేవిధంగా చాలా వరకు మంత్రివర్గ సమావేశాలు, ప్రైవేట్ స్ట్రాటజిక్ మీటింగ్స్ కూడా, చాలా పెద్ద పెద్ద బిజినెస్ మీటింగ్స్ కానీ, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి అనేక సంస్థలు, వ్యాపార పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది కేవలం ఒక రాజధాని మాత్రమే కాదు, ఇది భారతదేశ భద్రత, టెక్నాలజీ, రాజకీయంగా కూడా ఎంతో ముఖ్యమైనటువంటి కేంద్రం హైదరాబాద్. కాకపోతే పాకిస్తాన్కి అంత సీన్ ఉందా అనేది చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ వరకు వచ్చి హైదరాబాద్ పైన దాడులు చేసేంత సీను, అటువంటి పరిస్థితి మన భారత ఆర్మీ, భారత ప్రభుత్వం అయితే తీసుకురాదనేటువంటి గట్టి నమ్మకం అయితే మనకైతే ఉంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసులు కానీ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ కానీ, రా కానీ, IB అందరూ హైదరాబాద్పై ఒక నిఘా వేసి అయితే ఉంచడం జరిగింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్ట్స్, సైబర్ టెక్ పార్కులు అన్నీ కూడా CC కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అనుమానాస్పదంగా అనిపిస్తే కానీ వెంటనే ఖచ్చితంగా పోలీసులకు ప్రతి ఒక్కరూ సమాచారం ఇవ్వాలని మా విక్రమ్ టీవీ తరఫున మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.